స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అచ్చంపేట మండలం కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి, అత్యంత పెద్ద ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కనీసం డ్యూటీ డాక్టర్లు కానీ, కాంపౌండర్లు కానీ, నర్సు కానీ, స్టాఫ్ కానీ ఎవరు లేకుండడం ఈ యొక్క నిండు ప్రాణానికి ఈరోజు బలి తీసుకోవడానికి కారణమైంది. 40 ఏళ్ళ ఒక యువకుడు నాగులు అనే వ్యక్తి తీవ్రమైన గుండె నొప్పితో ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆసుపత్రికి వెళ్తే నొప్పేస్తుందమ్మా, నొప్పేస్తుంది అయ్యా, నన్ను కాపాడని అంటుంటే అక్కడ ఉన్న స్టాఫ్ కనీసం కనికరం చూపకపోగా మీరేమైనా మాకు జీతాలు ఇస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్న వేస్తూ వీరి యొక్క పేదరికాన్ని, ఈ యొక్క అబ్బాయి యొక్క అవస్థని అవహేళన చేయడం జరుగుతుంది. అక్కడే ప్రాణం విడిచాడు పాపం నాగులు. తక్షణమే మేము ఈ విషయం మా దృష్టికి రాగానే తక్షణమే ఈ యొక్క భౌతికాయాన్ని తీసుకెళ్లి రోడ్డు పైన ఉంచోబెట్టి, రోడ్డు పైన పడుకోబెట్టి శాంతియుత ధర్నా. ఒక బండిని నాశనం చేయలేదు, లేకపోతే మరొక ధ్వంసం కానీ ధ్వంసం కానీ చేయలేదు. మేము శాంతియుత నిరసన దిగడం జరిగింది. ఎందుకని ఒక పేదవాడు, అతని న్యాయం జరగాల, ప్రభుత్వం నుండి అతనికి సాయం ఏదోటి అందాలా. ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వ జీతాలు తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, అలాంటి డాక్టర్లు కావాలి వైద్య సిబ్బంది మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ యొక్క ధర్నా తెగడం జరిగింది. ఈ యొక్క ధర్నాని ప్రతి ఒక్కరు కూడా, అచ్చంపేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క ముస్లిం సమస్య కాదు, ఇది ఒక సాధారణ పౌరుడి సమస్య. ఇది ప్రతి ఒక్కరు యొక్క ధర్నాలో కూర్చోవాలని కోరుకున్నాను. ఎందుకంటే దాదాపు సమాజంలో 100 మందిలో 80% మంది పేదవాళ్ళు కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం ఎంచుకోని అగత్యం పరిస్థితి. అందుకని వాళ్ళకి ఉన్న ఒకే ఒక దారి ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడే సరిగ్గా పట్టించుకోకపోతే ఇంకా ఎక్కడ పట్టించుకుంటారు అనేది దాని యొక్క నిర్లక్ష్యానికి కారణం. ఒక ప్రాణం ఖరీదు బలైపోయిందని చెప్పేసి తెలియజేస్తూ, ఒక నర్సుల హవా నర్సులు చెప్పిందే వేగం వేడ, నర్సులు చెప్పిందే చేయాలి, లేకపోతే మూసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడున్న ఏంటంటే ఇప్పుడున్న వ్యక్తి చనిపోయాడు, వాళ్ళు పెళ్ళాకలు నిరుపేద వ్యక్తులు, వాళ్ళకి న్యాయం చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.